ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు కానీ వాటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దీనివల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదా అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, భారతదేశ వ్యాప్తంగా కూడా ఆర్థికపరమైన సామాజికమైనటువంటి తేడాలు లేకుండా అందరూ కూడా ఎవరైతే 70 సంవత్సరాలు మరి అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి వారందరూ కూడా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి అన్వయిస్తూ బీమా పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. ఇప్పుడు ఇంత క్రితం ఉన్నటువంటి పథకంలో ఏంటంటే ఆర్థికపరమైనటువంటి నిబంధనలు ఉండేవి. ఇప్పుడు అటువంటి ఏం నిబంధనలు లేకుండా ఎవరైనా సరే 70 సంవత్సరాలు నిండి ఉంటే మాత్రం ఈ పథకాలలోకి అర్హులవుతారు. మరి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అవలంబించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 49 హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు తేదీ 2/4/25 ఉత్తర్వులు విడుదల చేసింది. మరి ఈ ఉత్తర్వులో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి, ముఖ్య అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం కూడా ఈ పథకం కింద 3257 మెడికల్ ప్రొసీజర్స్ వైద్య విధానాలు ఉంటాయి. దీన్ని గతంలో ఎవరైతే కవర్ చేయకుండా ఉంటారో వారికి కూడా ఇప్పుడు 70 సంవత్సరాలు నిండిగానే ఉంటే వాళ్ళు కూడా కవర్ చేస్తారు. 70 సంవత్సరాలు నిండినటువంటి అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. అయితే ఈ మన వయసు 70 సంవత్సరాలు అంతకంటే పైన అన్నాం కాబట్టి ఈ వయసు అనేది ఆధార్ బేస్డ్గా తీసుకుంటారు. ఆధార్లో నమోదైనటువంటి సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే ఖచ్చితంగా ఆధార్ మాత్రం ఈకేవైసీ చేసుకొని తప్పనిసరిగా ఉండాలి. ఆధార్లో ఉన్నటువంటి డేట్ ప్రకారం ఎవరికైతే 70 సంవత్సరాలు నిండినో వారందరూ కూడా ఈ అర్హత లభిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి రాష్ట్ర కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య బీమా పథకంలో కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఉండుంటే వారు ఏదైనా ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఈహెచ్ఎస్ కార్డు ఉంటే ఇదైనా ఉపయోగించుకోవాలి. లేదంటే ఆయుష్మాన్ భారత్ అయినా ఏదైనా కానీ వన్ టైంలోనే దాన్ని మనం ఆప్ చేసుకుంటే పర్మనెంట్గా అదే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రైవేట్ ఆరోగ్య బీమాకి మనం ఎవరైనా ప్రైవేట్ ఆరోగ్య బీమా కానీ తీసుకొని ఉంటే వాళ్ళు కూడా ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉంది. ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడు కూడా ఈ పథకానికి మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఈ 70 సంవత్సరాలు నిండినటువంటి సీనియర్ సిటిజన్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ బేస్డ్ అవుతుంది. నమోదు అనేది సంవత్సరం పొడవునా కూడా జరుగుతూ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ నమోదు కోసం ప్రత్యేక మాడ్యూల్ అంటే మొబైల్ ఫోన్ అప్లికేషన్ అంటే ఆయుష్మాన్ యాప్ని మరియు వెబ్ పోర్టల్లో beneficiary.nha.gov.in దాని ద్వారా మనం లభిస్తుంది. మనకి ఈ వెబ్సైటు పోర్టల్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, beneficiary.nha.gov.in. దాంట్లోకి వెళ్ళి మనం అర్హత కలిగిన వాళ్ళంతా కూడా
మనం దాంట్లో ఈ కార్డుని కూడా తీసుకోవచ్చు. జిల్లాకి సంబంధించి జిల్లా నిర్దిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికారులు కూడా ఈ కార్డులను అందజేస్తారని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 70 సంవత్సరాలు ఎవరైతే నిన్నుంటాయో పెన్షనర్స్ కానీ లేదంటే ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కానీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డుని కానీ తీసుకుంటే 5 లక్షల వరకు మనకి వైద్య సదుపాయం బీమా లభిస్తుంది కుటుంబానికి. ఒకవేళ కుటుంబంలో ఒక సభ్యుడు 3 లక్షల వరకు ఉపయోగించుకుంటే మిగతా 2 లక్షలు వర్తిస్తుంది. అది కూడా కానీ అయిపోతే మనకి 5 లక్షలు టాపప్ కూడా ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ పథకాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని కూడా ఇంకా క్లారిఫికేషన్ మనకు రాలేదు. వాటిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హెల్త్ కార్డు మనం తీసుకున్నాం, మరి దీన్ని వదిలేసి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఈహెచ్ఎస్లో ప్రతి ఒక్కరు కూడా 300, 500 అట్లా కడుతున్నాం కదా. మనం దీన్ని రద్దు చేసుకొని ఆయుష్మాన్ భారత్కి వెళ్తే ప్రతి నెల మనకి పెన్షన్లో కానీ ఇది ఆపుకునేదానికి వీలుంటుందా? రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటారు కాబట్టి, కుటుంబంలో భార్యాభర్తతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా 2 ఉంటారు కాబట్టి, తల్లిదండ్రుల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డుని ఇచ్చి ఉద్యోగస్తులు ఈ కార్డును తీసుకోవచ్చా? అంటే ఎవరైనా ఒకరు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ తీసుకొని మళ్ళీ అదే కుటుంబ సభ్యుడు ఈ ఈహెచ్ఎస్లో ఉండవచ్చా? వీటికి కూడా మనకి ఇంకా కూడా క్లారిటీ రావాలా? ఈ చెల్లిస్తున్న మొత్తం కూడా చాలామంది మనం మళ్ళీ చెల్లించాలా లేదని కూడా అడుగుతున్నారు. కాబట్టి దీని మీద పూర్తిమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఇంకా విషయాలు మనకు తెలియాలా. నిన్ననే ఈ జీవో విడుదల చేశారు. అయితే మొత్తం మీద ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 70 ఇయర్స్ నిండినటువంటి వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారతే ఉపయోగకరంగా ఉండొచ్చు అనేది. ఎందుకంటే అక్కడ కార్డు చూపించడంతో మనకు వాళ్ళు వైద్య సేవ చేస్తారు. రీఎంబర్స్మెంట్ అనేటువంటి దాంట్లో దీనికి స్కోప్ లేదు. తర్వాత ఆఫ్టర్ మనకి మెడికేషన్ తర్వాత కూడా ఆపరేషన్ తర్వాత కూడా వాళ్ళు పోస్ట్ చెకప్ కూడా చేస్తారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఈ పథకం ఉంది. కాబట్టి ఎవరు కూడా సొంతంగా ఆలోచించడం తర్వాత ఇతరుల సహాయం తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ కార్డు అవసరం ఎంతో ఉంది. ఇప్పటివరకు అజయ్ కాల్మన్ గారిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.